మనతో పాటు అయితే దేవకి 22 సంవత్సరాలు యువకుడు సూసైడ్ చేసుకోవటం అయితే ఇందాక మనం మాట్లాడాం కదా. నందిని వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాము. ఇక్కడ దేవకి వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఎందుకు అంటే ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఒప్పుకున్నా ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోయారు అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఒకసారి కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జరిగింది ఎందుకు దేవకి అంటే ఇంట్లో అటు ఇటు కూడా ఒప్పుకున్నారు పెళ్లి చేయటానికి. కానీ ఈ శ్రావణ మాసంలోనే ఈ నెల ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి చేద్దామని కూడా నిర్ణయించుకున్నారు. మరి ఎందుకు అంత అగత్యానికి పాల్పడ్డాడు? ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? మాకు మా అయ్య ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను. నాకు 5 నెలల వరకు టైం ఇవ్వండి. అమ్మాయి మైనర్ తీరలేదు. ఇప్పుడు బయటికి వెళ్తే అమ్మాయిని పెట్టేస్తారు, నన్ను పెట్టేస్తారు. నాకు కాసిన తల్లిదండ్రులు మమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళిపోతారు. మైనర్ తీరిన వాళ్ళకి ఎవరు పెళ్లి చెయ్యరు. మా అయ్య నువ్వు చదువు నేను చదివా, నువ్వు ఒక మాస్టర్వే కదా, నీకు తెలియదేటి సంస్కారం. నాన్న చిన్నపిల్లని అయిపోయాను, నీకు సంస్కారం తెలుసు మా అయ్య. నాకు 5 నెలల టైం ఇవ్వ మా అయ్య. నేను అందరి చుట్టాల బంధువులు తెలుసుకొని నేను పెళ్లి చేసుకుంటాను మా అయ్య. ఈ దొంగ పెళ్ళి వద్దు మా అయ్య. నాకు దొంగ పెళ్లి చేసుకుంటే నా అమ్మకి నేను ఒక్కడనే కొడుకును మా అయ్య. చుట్టాల బంధువులు పిలుస్తాను మా అయ్య. నేను గ్యాండ్గా చేసుకుంటాను మా అయ్య. అందరి పెళ్ళిళ్ళు ఊర్లోని దర్జా చేసుకుంటే నా పెళ్ళిళ్ళు పోలీస్ స్టేషన్లు అంటూ ఏ గుళ్ళోనో షాటుని చేస్తాను అంతనం మా అయ్య. నేను శ్రావణ మాసాలు ఒప్పుకున్నాను నిజమే. నేను ఇప్పుడు ఈ దొంగ పెళ్లి చేసుకోలేను. నాకు శ్రావణ మాసం వచ్చిపోయిన 3 రోజులు అయినా ఇంకా అవ్వలేదు. నేను చేసుకుంటాను, నాకు టైం ఇవ్వండి, నాకు 5 నెలలు టైం ఇవ్వ చాలు మా అయ్య అన్నాడమ్మ. మేము టైం ఇవ్వము, మా గంటలోనే నిర్ణయం తీసుకొని అగ్రిమెంట్లు ఏవో రాసుకున్నారట. గత కొన్ని రోజులుగా పెద్దల సమక్షంలో ఒప్పందాలు అవుతున్నాయట కదా. ఆ పిల్ల కూడా ఇది వరకు అమ్మాయి కూడా చేవల మంది ఏదో తాగేసిన తర్వాత ఇటు పెద్ద మనుషులు అటు పెద్ద మనుషులు కూర్చొని ఒక అగ్రిమెంట్ అనేది రాసుకున్నారు కదా. తర్వాత పెళ్లి చేసుకుంటాము అని ఒప్పందం అయింది. ఈ శ్రావణ మాసంలోనే మంచి ముహూర్తాలు పెట్టుకొని చేసుకుంటామని. తర్వాత దేవకి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఏంటంటే వాట్సాప్ లోని నిన్ను పెళ్లి చేసుకుంటే నేను అన్ఫిట్ అని ఆ అబ్బాయి చెప్పడము, తర్వాత అమ్మాయి ఆత్మహత్య యత్నం చేయడం అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పలేదు సార్. అదంతా అబద్ధం. ఫస్ట్ చాలా ఎగ్జామ్లు రాశాడు. ఫస్ట్ ఆర్మీ ఎగ్జామ్ రాశాడు, రన్నింగ్ చేసాడు, ఈవెంట్లు అన్నీ అయిపోయాయి, బాగానే ఉంది. మెడికల్ లోని పోయింది. నేవీ ఎగ్జామ్ రాశాడు, నేవీ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, రన్నింగ్ చేసాడు, ఈవెంట్ అయిపోయింది, మెడికల్ లోని పోయింది. సరదాగా పిల్ల మాయ ఏ విధంగా ఎగ్జామ్లు ఇలాగా పాస్ అవుతున్నావు కదా, కారణం ఏంటి అంటే ఇలా మెడికల్లో నాకు ఇలాగ ప్రాబ్లము అందుకు పోయానని పెట్టాడు. నా మెడికల్ రిపోర్ట్స్ అయినా చూడండి, అందులో ఏముందో చూడండి. దాన్ని ఇలా తిప్పారంతే. ఈ ప్రెసిడెంట్ ఏడ్ చేశాడు, కంపల్సరీ 10 నిమిషాల్లో పెళ్ళే, 10 నిమిషాల్లో పెళ్లి చేసేయాలి. మీరు మా ఇంటికి రండి, మీతో మాట్లాడాలి అని పిలిచాడు. మాట్లాడడానికి మేము వెళ్ళాము. నా కొడుకు మా అయ్య నాకు ఒకసారి టైం ఇవ్వు, నేను చేసుకుంటాను, నేను కాదనట్లేదు, నేను ఎటు పారిపోతాను మా అయ్య. మిమ్మల్ని అందరు నొగ్గేసి ఊరంతా మీరే ఉన్నారు, మా బాబయ్య నేను తప్ప మాకు ఎవరూ లేరు, మేము ఎక్కడికి పారిపోను బాబయ్య, నేను దర్జాగా పెళ్లి చేసుకుంటున్నాను, నా మాట ఒకే ఒక మాట ఇవ్వ మా అయ్య అని కాలు పట్టుకున్నాడు మా అయ్య. ఆయన అతను కాలు మీద పడ్డాడు. ఏంటి అవకాశం ఇవ్వండి, మాకు ఒక్క అవకాశం. ఎంతవరకు మీకే ఇచ్చావు, అన్ని అవకాశాలు మీకే ఇచ్చావు, నాకు ఒక్క అవకాశం. 5 నెలలు పెళ్లి చేసుకుంటున్నాం, 5 నెలలు పెళ్లి చేసుకుంటున్నాం, అలాగే చేసుకుంటున్నాం. బయలుదేరి తీరుతుంది, వాళ్ళకి ఈడు వస్తుంది అల్లండి. ఆవిడ కూడా పడ్డాలండి, ప్రెసిడెంట్ కాలు మీద పడ్డామండి. అతను ప్రెసిడెంట్ మాస్టర్, అన్ని సంస్కారాలు ఉన్నాయండి. మేము ఊరుకులం అండి, పోనీ మాకంటే ఏం తెలీదు. అతను ఊరికి కాదు కదండి. ఇప్పుడు 2 ఇళ్ళు ఎందుకండి మమ్మల్ని ఇలా మోసం చేశాడు చెప్పండి. అతను ప్రెసిడెంట్ అయ్యి నా గడుపు కోసాడు. పాస్ అయ్యాడు, ఈవెంట్లకి టైం ఉంది, నాకు జాబ్ వచ్చేది. 5 నెలలు నేను 5 నెలలు సెటిల్ అయిపోతున్నా. ఈ 5 నెలలకు నేను నాకు 4 నెలల వరకు సెటిల్ అయిపోతుంది. నేను 5 నెలల దర్జా నన్ను చుట్టాల బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తారు మా అయ్య. నాకు ఒక్క అవకాశం ఏమో అయ్యా. అంత చెప్తున్నా వాళ్ళు ఎందుకమ్మా అంత తొందర పెట్టి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు ఎందుకు అదే అడిగాడండి అతనేను. ఎంత తొందర పెట్టి పెళ్లి చేయమంటున్నా కదా, నేను ఏటైనా తప్పుగా చేశాను ఏటి మా అయ్య, నువ్వు ఒక్క మాట అర్థం చేసుకోమయ్య అని చెప్పాడమ్మా అతను. నా కొడుకు చెప్పినా విన్నట్టు లేదమ్మా, మేమందరము చెప్పినా వినలేదమ్మా. 12:30 వరకు ప్రెజర్ చేశారమ్మా. అంత టైం అడిగారు, చేసుకుంటాం అన్నారు, చేసుకోవనలేదు కదా.
అమ్మాయి ఏంటి ప్రెగ్నెంట్ కాదు, లేకపోతే ఇంకో విధంగా వాళ్ళు ఏంటి చేయలేదు, తప్పు చేయలేదు. అగ్రిమెంట్ వాళ్ళకి మలుచుకున్నట్టుగా వాళ్ళు రాసుకున్నారు. స్టేషన్ లో రాసిన అగ్రిమెంట్ కాదు. కావాలంటే ఇప్పుడు స్టేషన్ లో వీళ్ళ కాడే ఉంది, ఆ సర్పంచ్ కాడే ఉంది అగ్రిమెంట్. ఆయన కాడ ఎట్టుకుంటారు, వీళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వలేదు. ఒక నైట్ లో ఖాళీ చేసి వెళ్ళిపోయింది కాదు, ల్యాండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎంత దారుణంగా, అంత హింస పెట్టి, అంత బాధ పెట్టి, మానసికంగా బాధ పెట్టేశారు. అది విషయం. దీనివల్ల ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకే చనిపోయాడు తను. కేవలం ఈయన పెట్టిన హింస వల్లే వాళ్ళు ఆ కుర్రోడు సూసైడ్ చేసుకుంటారు. రాత్రి 9:30 నుంచి 10 మధ్యలో పిలిచారు ఫోన్ చేసి, అమ్మ వాళ్ళు వచ్చారు, మీరు కూడా రండి ఇక్కడికి మాట్లాడాలని. దాదాపు 10 నుంచి ప్రెసిడెంట్ ఇంటికి దాదాపు 10 గంటల నుంచి 12:30 వరకు కూడా కూర్చోబెట్టి ప్రెజర్ చేసి 10 నిమిషాల్లో ఏదో ఒకటి తెలియాలి, రేపు తెల్లవారు 9వ గంటకల్లా ముహూర్తం పెట్టి పెళ్లి చేసేయాలని ప్రెజర్ చేసి 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 ఆడు బుర్ర మొత్తం పీక్ తినేశారు. ఆడు మైండ్లో ఒక్కటే ఫిక్స్ అయిపోయాడు, తెల్లారు ఎవరికి తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను చూసి నవ్వుతారు. నేను ఇన్నాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఒక 20 మంది కుర్రాలతో రోజు తెల్లవారు లేసి రన్నింగ్కి వెళ్తాడు. 3 సార్లు సెలెక్ట్ అయ్యాడు. ప్రతి 3 సార్లు కూడా ఈ మెడికల్లోనే పోయాడు. ఫస్ట్ బోర్డులో రన్నింగ్ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్లో అయ్యింది. అన్నీ అయ్యి అందరిలో నవ్వుల పాలు అవుతాను, నాకు ఈ బతుకు ఇంకెందుకని ఆడికి ఫిక్స్ అయిపోయాడు. తెల్లారితే పెళ్లి చేతి నా పరుగు పోతే తలెత్తుకొని తిరగలేను ఇంకెందుకని చెప్పి వీళ్ళు నిద్రపోయిన టైంలో చూసుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసా? అమ్మాయి కూడా చనిపోయింది కదా, అమ్మాయి కూడా చనిపోయింది. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే అందరికీ కూడా తెలియాల్సిన పాయింట్ ఇది. 3 గంటల నుంచి వాడు కనిపించట్లేదు. 3:15కి ఫోన్ ఎత్తాడు. 3:17 నిమిషాల నుంచి ఫోన్ మరి స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి కూడా శ్రీనివాస్కి ఫోన్ చేస్తుంటే అతను పెద్ద మనిషి ఎవరైతే మాకు కానీ అవతలకి కానీ అమ్మాయి తరపైన అబ్బాయి తరపైన పెద్ద మనిషి అతనే, మాకు వేరేగా అతను వేరేగా ఏం లేదు, మొత్తం అందరికీ అతనే. ఎందుకంటే మరి ఇంక ఊర్లో ఉన్న వాళ్ళం కాబట్టి ఎవరైనా అతన్నే నమ్ముతారు. వాళ్ళకే సపోర్టివ్గా వాళ్ళకే ఫేవర్గా మాట్లాడారు తప్పించి, కానీ మాకైతే మాత్రం ఏ రోజు ఫేవర్గా మాట్లాడలేదు. పిల్లడి జీవితం ఎక్కడ పోద్దో, ఉద్యోగం రాకుండా పోద్దేమో, ఆడు పుట్టిన కాడి నుంచి ఒక్కరోజు ఇలా అమ్మాయిల ఇంటి దగ్గర అయితే అమ్మ నాన్నతో బతకలేదు. ఎప్పుడు కూడా వైజాగ్ వెళ్ళి వైజాగ్లో రూమ్లో ఉండి ఆడు బట్టలు ఉతుక్కొని ఆడు వంట చేసుకొని కోచింగ్కి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకొని ఏదో ఒకటి చేసుకొని అక్కడ చాలా కష్టపడి చదువుకున్నాడు జాబ్ కోసం. నేను ఇన్నాళ్ళకి చదివిన కష్టం పోద్ది ఎందుకు అని ఆలోచించి ఆడు జాబ్ గురించి ఆలోచించుకొని టైం అడిగాడు, టైం ఇవ్వలేదు. శ్రీనివాస్ అన్నారు, ఇప్పుడు పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడు మా సర్పంచ్ తెల్లవారు 3:30 నుంచి దాదాపు ఎన్నిసార్లు ఫోన్ చేసామనేది మాకే తెలీదు. కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను మా బావ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి లేపాం, అయినా రియాక్ట్ అవ్వలేదు. ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి, సిరిపురం, వైజాగ్, నర్సీపట్నం నుంచి చుట్టాలందరూ వచ్చారు. అంత దూరం నుండి ఆలే వచ్చినప్పుడు ఊర్లో ఉన్న సర్పంచ్కి తెలియకపోవడం ఏంటి? అతను కనీసం మేము పోలీసులకి ఎస్ఐ గారికి అతను వస్తే గానీ మా తమ్ముడిని మేము అక్కడి నుంచి దిగాం, మా తమ్ముడు నా స్థితిలో ఉన్నాడు, మా తమ్ముడు నా స్థితిలో అతను చూడాలి, తీసుకురండి, అతను తీసుకొచ్చి చూపించిన తర్వాతే దించుతామని చెప్పి మేము పట్టుబడితే అప్పుడు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే అతను ఫోన్కి రియాక్ట్ అయ్యాడు. అతను ఫోన్కి రియాక్ట్ అయ్యి అప్పుడు వచ్చాడు చూడడానికి. అంటే అతనిదే తప్పు లేకపోతే ఎందుకు ఆ టైం వరకు చూడడానికి రాలేదు? ప్రతి ఒక్కరు వచ్చి ప్రెసిడెంట్ రాకపోవడం ఏంటి పాయింటే కదా కథ. అయితే మాత్రం అతను ఆ టైం వరకు రాకపోవడం గల కారణం ఏంటి? రావాలి యాక్చువల్గా అయితే, కానీ రాలేదు. ఎప్పుడైతే పోలీసులు బందోబస్తు పెట్టించుకొని అప్పుడు వచ్చాడు, వాళ్ళందరి మధ్యలో ఉండి తప్పు చేశాడు కాబట్టి. ఇంకోటి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే కేసు అక్కడ నడుస్తుంది, వాళ్ళకి పేపర్ రాసి ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో కేసు వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఊర్లో ఇంకెవరు దాని మీద ఛార్జెస్ తీసుకోవడానికి మాట్లాడడానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి లేదు. కానీ ఇతను ఇండివిజువల్గా పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా తన సొంత ఇంటికి పిలిపించి నైట్ టైం అందరూ పడుకుండిపోయిన వేళల్లో కూర్చోబెట్టి వాళ్ళని వీళ్ళు పిలిచి కూర్చోబెట్టి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మాకు కావాలి. అది పిల్లల తర్వాత ఎంతో కష్టపడి ఎంతో ఎన్ని పూజలు చేసి ఎన్ని దైవాలకు మొక్కితే 3 ఆడపిల్లల తర్వాత పుట్టాడు. అల్లరి ముద్దు చిన్నప్పటి నుంచి పెంచారు. అలాంటి వాడు ఈరోజు వాళ్ళకి తోడు లేకుండా వాళ్ళిద్దరిని అనాథలు చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికి ఆడే దిక్కు. పెళ్లి అయిపోయి అత్తరింట్లకి వెళ్ళిపోయారు. ఆడే చూసుకోవాలి ఏదున్నా కూడా. ఇప్పుడు ఆడిని లేకుండా వాళ్ళిద్దరిని అనాథలు చేశారు. చూడండి, ఆ పిల్లకల తాలూకాలు వచ్చి వాళ్ళ శవాన్ని కథలు ఇవ్వలేదు పోస్ట్ మార్టం కానీ తప్పుగా ప్రచారం చేసి రాశారు, పేపర్లో ఉంది.
ప్రెసిడెంట్ కూడా మేము ప్రెజర్ పెడితే గాని నా తమ్ముడిని చూడడానికి రాలేదు. ఏం పని మీద రాలేదు. కారణం ఏంటి? మీకు రైట్స్ ఉన్నాయని నోటుకొచ్చినట్టు రాయడం. తమ్ముడి బాడీని తీసుకెళ్ళడానికి ఆ పిల్లగల తాలూకోలు వచ్చి పోస్ట్ మార్టానికి ఆపారనేసి న్యూస్ లో రాశారు. అక్కడికి ప్రెసిడెంట్ గాని ఆ పిల్ల తాలూకోలు గాని ఎవ్వరూ రాలేదు. ప్రెసిడెంట్ ని మేము ప్రెజర్ చేసి ఎస్ఐ చేత రప్పిస్తేనే 10:30కి వచ్చాడు. నా తమ్ముడు 3 గంటలకు చచ్చిపోయాడు. దేశం మీద నుంచి వచ్చారు ప్రజలు. ఊర్లో ఉన్న ప్రెసిడెంట్ రాలేదు. 10:30కి మేము ప్రెజర్ పెడితే 10:30కి వచ్చి వెళ్ళిపోయాడు. అతను రూమ్ లో నా తమ్ముడిని చూసి కల్లారా నవ్వాడు. నేను చూశాను. అది నవ్వాడు. అతను దేని సాధించడానికి ఇంత గన్కారం చేశాడు. న్యూస్ లోను కూడా మీకు నచ్చినట్టు రాస్తున్నారు అందరూను. ఆ పిల్లగాళ్ళు ఎవ్వరూ రాలేదు. మా తమ్ముడిని ఆపలేదు ఎవరు. సరే, ఎవరూ రాలేదు. మీకు అవకాశం ఉందని న్యూస్ లో ఏది పెడితే అది రాయకండి. ఇప్పుడు నందిని వాళ్ళ అమ్మగారు కూడా ఒక మాట అన్నారు. ఇలా రెండు దగ్గరికి నందిని వాళ్ళ అమ్మగారు కూడా ఒక మాట అన్నారు. ఆ అబ్బాయి తాలూకు అమ్మ నాన్నకు కూడా ఇష్టమే, పాలు పొంగించుకుంటే ఫ్యాన్ కూడా కొని ఇచ్చారు, కానీ వాళ్ళ అక్కలకి బావలకి ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేశారు? అయ్యో, మేము ఇష్టపడకంటే మేమేం చేయలేదు. మేము ఇష్టపడ్డాము. బాబు ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ లో సెలెక్ట్ అయ్యాడు. ఈవెంట్ కి ఉన్నది టైము. ఈవెంట్ కోసం టైం కేటాయించితే ఆ లోపు జాబ్ వస్తుంది. నేను ఘనంగా పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. అంతే మాత్రం తప్ప ఇష్టం లేకంటే ఏం లేదండి. ఇక్కడ ఇష్టం లేకంటే చచ్చిపోలేదు నా తమ్ముడు. కంపల్సరీ వాళ్ళంతా ప్రెజర్ చేసి తెల్లారితప్పటికి పెళ్లి అనడం వల్ల నా తమ్ముడు తలెత్తుకోలేక సిగ్గుపడి నా తండ్రి వెళ్ళి నా ప్రెసిడెంట్ కాల్ మీద పడ్డము. నా తమ్ముడు భరించలేకపోండు. అందుకే చచ్చిపోయాడు. నేను పుట్టిందే ఇలా చేశాను. ఎందుకు నాకు ఆడు పుట్టగా మా ముగ్గురు తర్వాత ఒక్కడే. మా అమ్మ ఎన్నో నోములు లేసింది. ఎన్నో తల్లికి బంగారం పెట్టింది అది పుట్టాడని. నా కోసం నా తల్లి నా తండ్రి ఒకటి కాలు పట్టుకుంటాడు. ఎంత ప్రెజర్ చేయాల్సిన అవసరం ఏంటండి ప్రెసిడెంట్ కి? వాళ్ళు రాశాం కదా, అతను చెప్పలేరా? ఏదైనా జడ్జి అంటే అతను టైం ఎత్తాడండి. విడాకుల కోసం మొగుడు పిల్లలు వెళ్తే 6 నెలలు ఆగండి అని. ఏమండి టైం ఒప్పుకోలేదా? బాండ్లు సంతకాలు చేసామండి. తల్లి 10 మంది మీరు వాళ్ళకి నచ్చినట్టే రాసుకున్నారు. ఏనాడైనా తేడా వచ్చినా మమ్మల్ని అందరినీ జైల్లో పెడతామన్నారు. మేము ఏనాడు ఏ పాయింట్లు మేము ఆరో తీయలేదు. సంతకాలు పెట్టాం. పిల్లడు ఈవెంట్ కి వెళ్ళాడు. ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఈవెంట్ ఉన్నాయి, రిహార్సల్స్ అవన్నీ రన్నింగ్ గట్రా వేయాలన్నాడు. టైం ఇవ్వండి అన్నాడు. అంతే. ఇంక తప్పుగా ఏమైనా అన్నారేంటే ఆ పిల్ల తల్లిని వెళ్ళి అడగండి. ఆ పిల్లడు చేసుకోనని అన్నాడా, టైం ఇమ్మన్నాడా? ఆ క్లారిటీ మీరు కనుక్కోండి. టైం ఇవ్వకపోవడానికి పెద్ద మనిషి ఎవరండి? దేనికి చేశాడండి ఇదంతానా? ఈ చావుకు కారణం అతనే. మీకు చేతనైతే అతని పాదే పడండి తప్ప. పిల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ ఓకే అయ్యారు. వాళ్ళు మాతో బానే ఉన్నారు, బానే మాట్లాడారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరదాగా ఉన్నాం. మీ వాళ్ళు బానే ఉన్నాం. మేము ఏదంటే ఆవిడ అదే అంటుంది. కొత్త ఇల్లు కట్టుకుంది. మా అమ్మ ఫ్యాన్ పట్టుకొని, అమ్మ ఇంకెందుకమ్మా మనకే ఫ్యాన్ పట్టుకొని వెళ్ళిన నా తమ్ముడు ఫ్యాన్ కొనిసి తెచ్చాడండి. మా తల్లి వెళ్ళింది ఫ్యాన్ పట్టుకొని. మాట్లాడదాము అన్నారు. ఇక్కడ మాట్లాడదాం అన్న వాళ్ళు ఆ ఇంటికి తీసుకెళ్లారండి. తెల్లారితే 9 గంటలకి నీ పెళ్లి, 10 నిమిషాల్లో పెళ్లి అయిపోవాలన్నాడు. మాయా నాకు దొంగ పెళ్లి వద్దు, ఒక 6 నెలల టైం, నాకు జాబ్ వస్తుంది. ఇల్లు కడుతున్నామండి అక్కడ కల్లంకడ. ఆ ఇల్లు కంప్లీట్ అయిపోద్ది. పాలు పొంగించుకొని నేను శుభ్రంగా ఇంట్లో దిగి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడండి. ఈ ఇల్లు పోయిందండి. ఆ ఇల్లు కట్టుకున్నాం. ఆ టైం ఇవ్వలేకపోయిన పెద్ద మనిషి. ఏం పెద్ద మనిషి అండి? అతను దేనికి చేశాడు మా ఇంటిని తీయడానికి? కాకపోతే ఆడు కట్టుకున్న సైడ్ రూమ్, బెడ్ రూమ్ లోనే అడుగు వేసుకోండు. ఎంత ప్రెజర్ పెట్టిందల్లా పెద్ద మనిషే. మా అందరికీ అంగీకారమే ఆ పిల్లని చేసుకోవడం. ఆ పిల్లని మేము ఏనాడు ఏ మాట అనలేదు. పన్నెత్తి మాట కూడా ఎవరిని అనలేదు. వాళ్ళు మమ్మల్ని ఏనాడు ఇంటికి వచ్చి ఎందుకు ఎంత పని చేశాడు నీ కొడుకుని మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు. మేము 2 కుటుంబాలు అంగీకరించామండి. పెద్ద మనిషి కావాలనే చేశాడు. ఈ ప్రెసిడెంటే చేశాడు మొత్తం అంతా. ఎంత ప్రెషర్. ఆవిడ మా ఇంటికి వచ్చి పాలు పొంగించడానికి చెప్పింది. పిల్లడికి ఎగ్జామ్ రాశాడు కదా, మరి ఇప్పుడు ఈ కేసు ఉంటే ఆ ఎగ్జామ్ ఎలాగొస్తుంది, మనం మాట్లాడదాం, మనం తేల్చుకుందాంలేండి అనేసి అన్నది ఆవిడ. మరి ఆ పెద్ద మనిషి ఏది చెప్పాడో ఆ తల్లికి లేదు. రేపంటే రేపే పెళ్లి, రేపంటే రేపే పెళ్లి, 10 నిమిషాల్లో పెళ్లి అయిపోవాలన్నాడు. నా తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు. మేనమామే అవుతాడు నా తండ్రి. అతను ఏమి కాడు. మామయ్య 6 నెలలు టైం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని కాల్ మీద పడ్డాడు. అన్నానండి. బతిమాలేనండి. తమ్ముడు పెట్టుకొని బతిమాలేనండి. కాలు మీద పడి ఇలా దల్ల పెట్టి బతిమాలను. ఆ పెద్ద మనిషికి ఎక్కడున్నదో నాయము తెలీదండి. చూస్తున్నారు కదా తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఆవేదన. ఎక్కడైనా పెద్దలు ఒప్పుకోక చనిపోతూ ఉంటారు ప్రేమికులు.
ఇక్కడ ఇరు పెద్దలు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుందాము, కొత్త ఇల్లు కట్టుకొని ఘనంగా పిల్లలు పెళ్లి చేయాలని 1000 కళ్ళతో ఆశిస్తున్న ఆ తల్లిదండ్రులకి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చారు. ఏదేమైనా సరే ఇద్దరు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకోవాల్సింది ఒక పెద్ద మనిషి కారణంగా ఈరోజు వీళ్ళకి కొడుకుని కోల్పోయారు, అటు కూతుర్ని కోల్పోయారు. ఈ రోజున తీవ్రంగా రోధిస్తున్నారు. తీవ్ర ఒత్తిడి కారణంగా మా కొడుకు చనిపోయాడు అని వీళ్ళు రోధిస్తున్న తీరు నిజం మాటలు కూడా రావట్లేదు నాకు చెప్పడానికి.